హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ చిక్కుడు గింజలు మక్కగుడాలు. ఇందుకోసం నేను 6 to 7 అవర్స్ వరకు మక్కలును చిక్కుడు గింజలు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత దీనిని కుక్కర్ గంజులో వేసుకున్నాను. ఇది మంచిగా నానిన తర్వాత ఇందులోకి సరిపోయే వాటర్ పోసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. దీనిని ఇలా మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 విజిల్స్ వరకు రానిచ్చాను. ఆ తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత దీనిని వడపోసుకోవాలి. ఇది ఉడికిందా చూసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇందులో ఆయిల్ పోసుకోవాలి 1 చెంచా. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత 5 నుంచి 6 వరకు వెల్లుల్లిని వేసుకొని ఇలా దంచుకొని కచ్చాపచ్చగా దంచుకొని దీనిని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆ ఫ్రై అయిన తర్వాత 6 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న మక్కలు చిక్కుడు గింజలను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకొని దీనిని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న 1 కప్పు కొత్తిమీర వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తెలంగాణ చాలా స్పెషల్ రెసిపీ. ఇది ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.